ఇంద్రియాలు గొప్పదని ఉపనిషత్తు చెప్పింది. భగవానుడు ఎలా మొదలుపెట్టాడంటే ఇంద్రియములు గొప్పవి అని అక్కడి నుంచే మొదలుపెట్టాడు. ఇంద్రియాణి పరాణ్యాహు, ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియముల కంటే గొప్పది మనస్సు. మనసస్తు పరాబుద్ధి, మనస్సు కంటే గొప్పది బుద్ధి. ఎందుకంటే మనస్సు సంకల్పం వికల్పం చేస్తుంటుంది, సుఖము దుఃఖము అనుభవిస్తుంటుంది. కానీ ఇంద్రియాలు మాటకే కానీ సుఖదుఖానుభవం దేనికి? మనస్సుకే. కానీ సుఖదుఖానుభవము సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు. మనస్సే పనిచేయలేదు అనుకోండి, ఇంద్రియాలు ఉంటే ఏం లాభం? అప్పుడు ఇంద్రియాలు కేవల జడములు. మనస్సు వల్లనే కదా ఇప్పుడు మన ఇంద్రియములు గొప్పవన్న మాట నుంచి మరో మాటలోకి వెళ్ళిపోయాం. మనస్సు గొప్పది, ఎందుకంటే ఇప్పుడు ఇంద్రియాలన్నీ పుష్టిగా ఉన్నాయి, మనస్సు పిచ్చివాడైపోయాడు. ఏం లాభం చెప్పేంత వరకు వచ్చేసారు. ఇక్కడ వరకు ప్రతివాడు వస్తాడు. ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి. ఇక్కడ వరకు ఆలోచించేవన్నీ భౌతిక శాస్త్రంలో మరో మెట్టు. భౌతిక శాస్త్రం తర్వాత శాస్త్రం మనస్తత్వ శాస్త్రం, అక్కడ దాకా వచ్చేసాం. ఆ తర్వాత చెప్పాలి అంటే ఈ ఫిజికల్ సైన్సెస్ నోరు మూసేస్తాడు. అప్పుడు గొంతు విప్పుతుంది ఆర్ష సంస్కృతి.